తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఆకివీడు మండలం కుప్పనపూడి వంగవీటి రంగా సెంటర్లో గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు కోట్టు శ్రీరామ్ మాట్లాడుతూ దాతల సహకారంతో గణేశోత్సవాలతో పాటు అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ రోజు కుప్పనపూడి గ్రామంలో రంగా సెంటర్ దగ్గర గణేశోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అఖండ అన్న సమారాధన జరుగుతుంది. దాతర్ల సహకారాలతో ఈ రోజు ఎంతో ఘనంగా 10వ వార్షికోత్సవం జరుపుకుంటూ ఈ రోజు బ్రహ్మాండమైన అన్న సమారాధన జరుగుతున్నది. దీనికి మొత్తం మా కుప్పనపూడి గ్రామ పెద్దలందరూ కూడా కలిసి దాతలు సందా రూపేణా గాని, డబ్బు రూపేణా గాని, ధన రూపేణా గాని ప్రతి ఒక్కరు కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని మా గణేష్ ఉత్సవ కమిటీకి పెద్దల సహకారాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు మద్దుల రాము నిర్వహణలో శ్రీరామ బాలభక్త మణికంఠ యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక 14వ వార్డు ముచ్చివారి తోటలో సర్వమత సమ్మేళనం వద్ద వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పాదసారథి గారి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు చేసి అన్న సమారాధన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి చెల్లబోయిన గోవిందు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మైలాబత్తుల ఐజాక్ బాబు, చెల్లబోయిన సుబ్బారావు, పాలా శ్రీరామదాసు, మాదాసు కనకదుర్గ, షబీనా బేగం, కొత్తపల్లి ప్రసాదు, మల్లువలస రాము, యలమంచిలి శ్రీను, శామ్, నక్కా గోవిందు, మాంతి గణపతి, తిరుపతి కమిటీ సభ్యులు గన్రెడ్డి సూర్యనారాయణ, సియాద్రి వెంకన్న, గనిశెట్టి రాము, వద్దని వీరబాబు, బుద్దారపు అప్పలరాజు, మద్దుల మూర్తి, ఈరోతి సాయి, మద్దుల మావుళ్లయ్య, ఈరోతి శ్రీను, అడ్డూరి హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన భీమవరం పట్టణంలో 14వ వార్డు ముత్యంవారి తోటలో భీమవరం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మద్దుల రాము వారి మిత్ర బృందం ప్రతి సంవత్సరం కూడా వినాయకుని చవితి రోజున విగ్రహ ప్రతిష్ఠ చేసి మరి ఆయనకి ఘనంగా పూజలు నిర్వహిస్తూ ఇవాళ 5వ రోజు అన్నప్రసాదాన్ని భక్తులకు అందరికీ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 14 సంవత్సరాల నుంచి కూడా నిర్విఘ్నంగా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్దలు భక్తుల యొక్క సహకారంతో మద్దుల రాము గారి నాయకత్వంలో నిర్వహించడం చాలా అభినందనీయం. మద్దుల రాము గారు ఇటువంటి పుణ్య కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం, అలాగే రామారావు గారి వర్ధంతి జయంతులు, అలాగే పేదలకు వస్త్రదానాలు అన్నదానాలు చేయడం ఈ వార్డులో ఉన్నటువంటి అందరూ కూడా ఒక ఆనవాయితీగా ఒక సాంప్రదాయంగా జరపడం చాలా అభినందనీయం. వారిని శ్రీ విఘ్నేశ్వరుడు మరి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో మన భీమవరం పట్టణ ప్రజల్ని ఇక్కడ నిర్వాహకులందరినీ కూడా ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి వినాయకుడిని ప్రార్థిస్తూ సెలవు. చివరి తోట 14వ వార్డు సర్వమత సమ్మేళన మందిరం వద్ద శ్రీ మావుళ్ళమ్మ, శ్రీ రామబాలభత్త, శ్రీ మణికంఠ యువజన సంఘం ఆధ్వర్యంలో మరి గణపతి ఉత్సవాలు 14వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున పూజా కార్యక్రమాలు అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పూజా కార్యక్రమాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు చేతుల మీదుగా, అలాగే మరి అన్న సమారాధన కార్యక్రమం మన గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పాదసారథి గారు, అలాగే మరి కృష్ణ బలిజీ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారు, జనసేన బీజేపీ నాయకులు అందరూ ఒక ఆధ్వర్యంలో మరి చేతుల మీద ఈ అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ ప్రసాదం సేకరిస్తే అందరూ వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరి 14 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే ఆ గణపతి అనుగ్రహ కటాక్షమే దీనికి ముఖ్య ఉద్దేశం. ఆధ్యాత్మికంగా ఉండే విధంగా ఇది లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమాలు కాబట్టి అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మరి మేమందరం కూడా మనవి చేసుకుంటున్నాం. ముచ్చివారితో యూత్ ఈరోజు 14వ వార్డులో మా పట్టణ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దుల రాము గారు వినాయక చవితి ఉత్సవాలు 5వ రోజుకి ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి కానీ, దసరా ఉత్సవాలు కానీ, ఉత్సవాలు కానీ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. అలాగే మా గురుగారు అన్నట్టు సేవా కార్యక్రమాలు కానీ, పార్టీలో తెలుగుదేశం పార్టీలో కమ్యూనిటీతో పనిచేయడం కానీ ఎన్నో కార్యక్రమాలు మద్దురామ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రోజున
నవరాత్రులు వినాయక నవరాత్రులు ఉంచుకొని మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పడితే అక్కడ ప్రతి చోట కూడా స్వామి నవరాత్రులు జరుపుకోవడం, అలాగే మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో మంచిదని, అలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ వినాయక చవితికి అలాగే దసరా ఉత్సవాలకి ఉచిత కరెంటు అందించడం మా అందరికి కూడా చాలా ఆనందకరం. ఏలూరు జిల్లా కైకలూరు ముదినేపల్లి మండలం దేవపుడి గ్రామంలో కలకత్తా గంగానది నుండి మట్టిని తీసుకొచ్చి స్థానికంగా విగ్రహాన్ని తయారు చేయించి గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. గత 42 సంవత్సరాలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గంగానది మట్టితో వినాయకుడి విగ్రహం తయారు చేసి పూజలు చేస్తున్నారు. దేవపుడి గ్రామమంతా సుభిక్షంగా ఉండాలని గణనాథుని వేడుకుంటున్నట్లు గ్రామ సర్పంచ్తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడే బాధ్యత తీసుకుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టిక్ రహితంగా అందరూ మట్టి విగ్రహాలతోనే పూజలు జరపాలని వారు కోరారు. నన్ను గ్రామ సర్పంచ్గా గెలిపించారండి. చాలా సంతోషంగా, చాలా ఇదిగా కాపాడుకొస్తున్నాం మేము కూడాను, ప్రజల్ని అందరినీ కూడా. ఈ గ్రామంలో మా కమిటీ మెంబర్లు అందరూ కూడా పూర్వం మా మామగారు వాళ్ళు మట్టి బొమ్మ చేసి మా గ్రామంలో పెట్టారండి. మా గుమ్మాల్లో తయారు చేసి బావగారి ఇంటికాడ పెట్టిన విధానంగా ఏడు జరుగుద్దని నేను కల్లో కూడా అనుకోలేదండి. మా బాబోళ్ళు చెబుతుంటే మా మేనల్లుడు అందరూ ఏడు మట్టి విగ్రహం అన్నా నిజంగానే పుట్టిదని అనుకున్నా. రోజు తలుచుకున్నానండి పూర్వం మా మామగారు వచ్చిందని. ఈ గ్రామంలో ఇలా జరిగినందుకు మా ప్రజలు మమ్మల్ని గెలిపించి మమ్మల్ని సంతోషంగా ఉంచినందుకు, మాకు పిల్లలు పాడి పంట, మా దుర్గం పుణ్యం అంట, గంగాన పుణ్యం అంట, మా గ్రామ దేవుళ్ళందరూ కూడా మా గ్రామానికి సాయం వచ్చి మేము చాలా సంతోషంగా ఉన్నామండి. ఇప్పుడు ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామం. మా గ్రామంలో గత 40 సంవత్సరాల నుంచి రావి చెట్టు దిమ్మకాడ విగ్రహాలు మా పెద్దలందరూ చేసుకొస్తున్నారు. మేము యూత్ అంతా కలిపి మా పూర్వీకులు ఎలాగో ఈ మట్టి విగ్రహాలు చేశారో మేము కూడా ఈ ప్లాస్టర్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా, వాతావరణం కలుషితం అవ్వకుండా ఈ నవరాత్రులు, వినాయక నవరాత్రులకి మట్టి విగ్రహం కావాలని మేము పవిత్రమైన గంగానదిలో నుంచి మట్టి తీసుకొచ్చి తయారు చేయించి మేము దేవపూడి గ్రామం అందరూ పెద్ద సహకారంతో మా రావి చెట్టి దిమ్మకాడ ప్రతిష్ఠించాం. నవరాత్రులు బాగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. శాస్త్రంలో ఇటువంటి శ్లోకం ఎందుకు చెప్పారు అంటే, గంగా నదీ తీరంలో నుంచి కానీ, గోదావరి నదీ తీరంలో నుంచి కానీ, ఇటువంటి పుణ్య నదుల్లో నుంచి స్వామివారి యొక్క మట్టిని, స్వామివారి అక్కడి నుంచి మట్టి తెచ్చుకుని స్వామివారి విగ్రహాన్ని తయారు చేయమని శాస్త్రం చెప్పింది. ఆ శాస్త్రానుసారం మా ఊరి పెద్దలు, కమిటీ సభ్యులు ఆ శాస్త్రాన్ని అనుసరించి తెలిసో తెలియక చేసినా కానీ మంచి పని చేసి ఆ విగ్రహాన్ని ఎంతో కోలాహలంగా, ఎంతో అందంగా తీర్చిదిద్ది మా గ్రామంలోకి తీసుకొచ్చారు. ఎందుకు మట్టి విగ్రహమే పెట్టాలి అంటే, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి కానీ, మన చుట్టూ ఉండేటువంటి పర్యావరణం కానీ బాగుండాలి అంటే చుట్టూ ఉండే వైబ్రేషన్స్ బాగుండాలి. స్వామివారి విగ్రహం మట్టితో చేస్తేనే చాలా శ్రేష్టమైనది, అది శాస్త్రంలో చెప్పబడింది. అటువంటి మట్టితో ఇంకా మిక్కిలి ఏంటంటే గంగా నదీ తీరంలో నుంచి తీసుకొచ్చారు కాబట్టి ఇంకా భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చి ఇక్కడ గత 4 రోజులుగా 42 సంవత్సరాలుగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకుని ఇలా ఈ నియోజకవర్గంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా గమనించుకుని ఈ సంవత్సరం అయిపోయినా కానీ వచ్చే సంవత్సరం నుంచి మట్టి విగ్రహం పెట్టి శాస్త్రానుసారంగా పూజా కార్యక్రమాలు జరిపి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము పొందాలని ఈ దేవపూడి గ్రామంగా మేము కోరుతున్నాం. వినాయక చవితి సందర్భంగా నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవాల ఊరేగింపులు సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు భీమవరం 1 టౌన్ సీఐ నాగరాజు నేతృత్వంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి సన్నాయి మేళాలతో మట్టి వినాయక విగ్రహంతో 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో భీమేశ్వర స్వామి, గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయాల మీదుగా తాడేరు రోడ్లోని కాలువ వరకు గణేష్ నిమజ్జనోత్సవ ఊరేగింపు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1 టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవం ఊరేగింపు కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, ఆర్భాటాలకు తావి ఇవ్వకుండా అల్లర్లు సృష్టించే డీజే సౌండ్ సిస్టంతో యువకులు సినిమా పాటల డాన్సులతో రంగులు జిమ్ముకోవడం, బాణసంచులు కాల్చడం లాంటి కార్యక్రమాలకు స్వస్తి పలికి భక్తిభావంతో సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలు జరుపుకోవాలని నమూనాగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించామని తెలిపారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన నిమజ్జనోత్సవ ఊరేగింపు ఎంతో ఆకర్షణీయంగా ఉందని,
మనం చేసే ఆర్భాటాల నిమజ్జనోత్సవ కార్యక్రమం ఎవరికీ కష్టం నష్టం కలిగించకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా సాంప్రదాయబద్దంగా ఈ ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఎస్ఐ కృష్ణాజీ, ఏఎస్ఐలు దేవరాజ్, జుల్పీకర్, రైటర్ మల్లేశ్వరరావు, చక్రవర్తి, వెంకటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో మొట్టమొదటి హిందువుల పండుగగా వినాయకుడిని పూజించడం జరుగుతుంది. అన్ని విఘ్నాలు తొలగిస్తాడని చెప్పేసి అదేవిధంగా మనం ఆ వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని 3వ రోజు కానీ 5వ రోజు కానీ 9వ రోజు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం. అయితే ఇటీవల కాలంలో నూతన పోకడల కారణంగా ఇటు డీజే సౌండ్ పెట్టడం, రెండోది పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను వాడటం, మూడోది ఈ వల్గర్ సాంగ్స్ అవి ప్లే చేయడం లాంటి కార్యక్రమాల వల్ల ఈ భక్తి కార్యక్రమంలో ఇతరత్ర కార్యక్రమాలు చొరబడి ప్రజలకి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంతో భక్తి శ్రద్ధలతో మా స్టేషన్లో భీమవరం 1 టౌన్ తరపు నుంచి మా అధికారుల ఆదేశాల మేరకు మేము మట్టి బొమ్మతో ఈ విధంగా సన్నాయి మేళంతో ఎంతో సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభించడం జరిగింది సన్నాయి మేళంతో. కాబట్టి దీన్ని ఆదర్శంగా తీసుకున్న ప్రజలందరూ కూడా పర్యావరణాన్ని కాపాడుతూ మన పురాతన సాంప్రదాయాలకి గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని చేసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి వాతావరణాన్ని కల్పించాలని, పరమత సహనాన్ని కలిగి ఉండాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గణేష్ ఉత్సవాల్లో ఏదైతే సాంప్రదాయబద్ధంగా మన పూర్వీకులు చేస్తున్నారో అటువంటి సన్నాయి మేళంతో సాంప్రదాయబద్ధంగా ఇలాగా నడుచుకుంటూ ఈ నిమజ్జనోత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకుని ఎవరికి ఏ ఇబ్బంది కలిగేయాలని చెప్పేసి ఈరోజు భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మరి ఇక్కడ పోలీస్ శాఖ వారు, అలాగే 1 టౌన్ ఎస్ఐ కృష్ణాజీ గారు, కిరణ్ గారు, మరి ఇంకా వారి నేతృత్వంలో స్టేషన్ నేతృత్వంలో వాళ్ళ సాంప్రదాయబద్ధంగా ఇలా ఊరేగింపు సిఐ గారు నాగరాజు గారు మరియు వారి ఆదేశాల మేరకు సాంప్రదాయబద్ధంగా ఇలా నిమజ్జనోత్సవం జరిపించుకోవాలని చెప్పేసి ఇలాగా మేము నమూనాను ఊరంతా కూడా ప్రచార కార్యక్రమంగా చేస్తున్నాం. ఇక్కడ గునుపూడిలో సోమేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి ఏ అవాంఛనీయ సంఘటనలు, ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పేసి అందరూ కూడా ఇలాగ ఎటువంటి అల్లర్లు లేకుండా ఈ నిమజ్జనోత్సవం జరిపించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఎలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ఉపాలయం అయినటువంటి అశ్వద్ధ గణపతి స్వామివారి నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవమూర్తి ముందు ప్రత్యేకంగా వేసిన గణపతి యంత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా రాజమండ్రికి చెందిన యజ్ఞశ్రీ నృత్య నికేతన్ కు చెందిన నాట్యాచారిణి, జ్ఞానదీపిక అవార్డు గ్రహీత ఆడారి మమతా గాంధీ ఆధ్వర్యంలో చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ జ్ఞాపికలు, సర్టిఫికెట్స్ అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు. వ్యవసాయం, ఆరోగ్యం, మంచినీరు, సాగునీరు అన్నిటా సస్టైనబిలిటీ సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ సివిల్ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త, ఐఐటి చెన్నై సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ డాక్టర్ వేణురాజు పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పాండ్ పాలసీ, వాటర్ ట్యాక్స్, ఫీల్డ్ ఇన్సైట్స్ అండ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ అనే అంశంపై 3 రోజులు జరిగే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కళాశాల సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ జి. శ్రీ బాలా అధ్యక్షత వహించారు. డాక్టర్ వేణురాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశానికి కొంతైనా సేవలు అందించాలని ఆయన సూచన చేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఎస్ఆర్కే నిశాంత్ వర్మ మాట్లాడుతూ ప్రముఖ సివిల్ ఇంజనీర్ వేణురాజు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, R&D డీన్ డాక్టర్
టి వంశీ నాగరాజు మాట్లాడుతూ సివిల్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థులు 1996 2000 బ్యాచ్ విద్యార్థులు స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్ ఏర్పాటుకు 2 లక్షల రూపాయలు విరాళం అందించగా దాన్ని వేణురాజు చేతుల మీదుగా ప్రారంభించడం శుభపరిణామన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పలువురు నిపుణులు పాల్గొంటున్నట్లు వంశీ నాగరాజు పేర్కొన్నారు. You're in India, or even if you're outside India, you can also do something for the country. Make a contribution in whatever way. You do a good design, you do an innovation or smart infrastructure. Do it really well. There's a lot of innovation coming up, a lot of startups coming up in India. So try and make a contribution with the purpose of India, not about you. Once again, I say you have to worry about yourself. Everybody needs money to pay the bills and live a reasonably comfortable life, but think about your purpose. Do something outside you. With that, I'll conclude. We'll talk more in the sustainability talk at 3. That means on water, field sites and sustainable solutions, because the government given 17 sustainable development goals. You are in front of you. There are 17 sustainable. That means every aspect, every activity we do, it has to fulfill the sustainability. That plays a major role, especially in this 3-day program, especially on water talks, because here the quality of the water matters for the drinking. Water is life for all of us. Not only testing, we are going to visit and we are going to analyze and how it reaches to the sustainability. All these are going to be performed in these 3 days. Department these days, eminent personalities from all over the nation are visiting. Dr. Venuraj Garu is the one in the geotechnical field, so contributed so much towards the geotechnical aspects. So that too, you have already engaged in the CRRI event in the recent days. So I request utilize this opportunity and try to interact with our Venuraj Garu and utilize this opportunity. And also from the Keller side, they are providing internships as well as some job related. The reason why I am saying that if we consider our area is called as rice bowl of the South India previously. Now that land is converted into aquaculture, whether it may be fish ponds or plant ponds. So definitely development means all facilities are necessary. Even for us also, the comforts are necessary. Everything is necessary. Development is necessary. But at the same time, sustainability is very important. What we are giving to our future generations, that is very important. So when there is any development, naturally some problems will be there. It's very important, and I am feeling so happy that some 17 parameters are fixed by the government, by our AICT, and the same our civil department is planning to conduct. So I connection, we have our esteemed chief guest, Dr. Venuraj Garu, Professor of Practice, IIT Madras, and he is also Senior Advisor for Sustainability, Keller's Group Private Limited company. When it comes to today's event, we have inauguration of Smart Infrastructure Lab, Sustainthon poster launch, as well as Sustainability Club. Coming to the word sustainability, after the formulation of United Nations Sustainable Development Goals, world is just running after this term, sustainability. Everywhere, like we hear terms zero carbon footprint, zero hunger. So everyone is just running after this word sustainability. ఆకివీడు 2వ వార్డు శ్రీకృష్ణదేవరాయ నగర్లో కాలనీ వాసులు శ్రీ వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు నరహరిశెట్టి చిన్నబాబి మాట్లాడుతూ కాలనీ వాసులంతా ఐక్యంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మోటుపల్లి కృష్ణ, దాసరి సత్యనారాయణ, నరహరిశెట్టి వరలక్ష్మి, అయ్యప్ప, శివతో పాటు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దంపతులకు ప్రాణాయ స్వాహ, ఓం బాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. శ్రీకృష్ణదేవరాయ నగర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మందిరంలో 3 సంవత్సరాలుగా ఈ వినాయక చవితి నవరాత్రుల కార్యక్రమం చేస్తూ ఉన్నారు.
ఇది 3వ సంవత్సరంలో భాగంగా ఈ రోజు 4వ రోజు ఉదయం లక్ష్మీ గణపతి హోమం, వనదుర్గ మూలమంత్ర హోమం, అలాగే ఆదిత్యాది నవగ్రహ హోమాలు జరుపుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమం కూడా చేసుకుంటున్నాం. రేపు ఉదయం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు, అదేవిధంగా భోజన కార్యక్రమాలు అవి జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క కాలనీలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులను అత్యంత వైభవంగా భక్తజనులందరూ కలిసి నిర్వహించుకుంటూ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ఆ యొక్క వరసిద్ధి వినాయకుడి యొక్క అనుగ్రహం కలిగి ఈ ప్రాంతం అంతా కూడా సకల శుభంగా అభివృద్ధితో జరగాలని చెప్పి కోరుకుంటూ శ్రీకృష్ణ దేవరాయ నగర్ లో వెయిట్ చేసినటువంటి గణపతి దగ్గర మా కాలనీ వాసులందరూ కలిపి ఇవాళ లక్ష్మీ గణపతి హోమం జరిపించడం చాలా చక్కగా జరిగింది. గురువు గారు చంద్రు గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా చేశారు. అలాగే యూత్ అయ్యప్ప, శివ, మన డిన్ను, యుగి అందరూ కూడా చాలా చక్కగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూశారు. చక్కగాను చాలా బాగా జరిగింది. అలాగే ముందు కాలంలో కూడా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్దామని చెప్పి అందరికి మనసు. ఈ కార్యక్రమాలకి చేసిన సేవ అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలుపుతున్నాం. ఉండి ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, బాలాజీరావుపేటలోని గణేష్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 7వ వార్షిక మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆదివారం స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, తీన్మార్ బ్యాండ్, బాణసంచా కాల్పుల మధ్య స్వామివారి ఊరేగింపు గ్రామ వీధుల్లో సాగింది. ఈ సందర్భంగా కమిటీ నాయకులు కైలారి రాము మాట్లాడుతూ సోమవారం జరిగే అఖండ అన్న సమారాధనకు భక్తులంతా విచ్చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెలగట్ల సాయి, వైరాము, షేక్ పీరు, షేక్ ఇబ్రహీం, ఎల్ నాని, వి ఆనంద్, కె వాసు, ఎం ప్రసాద్, కె కిషోర్, సిహెచ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలోని బాలాజీరావుపేటలో ఏం చేస్తున్నటువంటి మరి గణపతి మహోత్సవాలు మరి ఎంతో రంగరంగ వైభవంగా మరి కిలారి రాము గారు వారి ఆధ్వర్యంలో మరి కమిటీ వారి యొక్క సౌజన్యంతో మరి ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ రోజు మరి ఊరేగింపుతో ఉండి గ్రామంలో బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపుతో ఈ రోజు మేము ముందుకు వస్తున్నాం. మరి ఎంతో ప్రతిరోజు కూడా నిత్య పూజలు చేయించి గణపతి యొక్క మహోత్సవాలు ఎంతో ఘనంగా జరిపి మరి చక్కటి కమిటీ మెంబర్లతో కిలారి రాము గారు ఆధ్వర్యంలో చక్కటి ఈ యొక్క గణేశ మహోత్సవ మరి వాహనం ముందుకు వెళ్తుంది. అందరూ కూడా చక్కగా దీన్ని మరి తిలకించి మరి గణపతి యొక్క మరి మహోత్సవాన్ని వారి యొక్క ఆశీస్సులు, గణపతి యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని చెప్పని మరి కోరుకుంటూ దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ దాట్ల వెంకట్రామరాజు స్వచ్ఛందంగా పలు అభివృద్ధి పనులు చేయడం అభినందనీయమని పలువురు వక్తలు మాట్లాడారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో సగర్లపేట నందు వినాయక చవితి సందర్భంగా దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో అఖండ అన్న సమారాధన నిర్వహించారు. వేలాది మంది భక్తులు అన్న సమారాధనలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, మాజీ ఎంపీపీ వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు, ఆకివీడు డీసీ చైర్మన్ గోకరాజు శివరామరాజు, అడ్డాల నాగరాజు, సాధు శ్రీను, పచ్చిగొళ్ల సీతారామయ్య, రఘు, మండల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన ప్రతి ఒక్కరూ కాలకూరు గ్రామంలో మరి సాగరపేట వినాయక పూజ కార్యక్రమం మన దాట్ల శ్రీదేవి ట్రస్ట్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారాగా ఇక్కడ ఈ కార్యక్రమం చేయబడుతుంది. మరి అలాగే వినాయక చవితి సందర్భంగా మరి డాక్టర్ దాట్ల వెంకటరామరాజు గారు మరి ఈ కార్యక్రమానికి ఆయన ముందుండి మరి ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా మరి అన్న సమారాధన మరి అందరూ కూడా భోజనం పెట్టే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నదానం చాలా గొప్పది. వెంకటరామరాజు ఈ గ్రామమే కాదు, మన కాల గ్రామంలో కూడా మరి సుబ్రహ్మణ్య స్వామి వార్షోత్సవానికి కూడా ఆయనకి అక్కడ అన్న సమాధానం చేయడం జరిగింది. అలాగే ఈ కాలకూరు గ్రామంలో కాకుండా ఈ శ్రీదేవి ట్రస్ట్ ద్వారాగా చాలా గ్రామాలకు ఆయన గుళ్ళకి కానీ ఏదైనా ఉపయోగపడే వాటికి చాలా గ్రామాలకు ఇవ్వడం జరిగింది. అలా కాలకూరు గ్రామంలో తన వంతు ఆయన చాలా కాలకూరు శివారు ఉప్పరగోపేట అంటాం మేము. ఇక్కడ విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమం
ఇక్కడున్న భక్తులందరూ కూడా బాగా దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. ఇవాళ అన్న సమారాధన కార్యక్రమంకి మన దాట్ల మెమోరియల్ ట్రస్ట్ అధినేత దాట్ల వెంకటరామరాజు గారు ఆయన సౌజన్యంతో ఇవాళ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. దీనికి పెద్దలు ఇక్కడున్న శివబాబు గారు, కృష్ణరాజు గారు, అలాగే ఎంపీపీ మాజీ ఎంపీపీ మళ్ళీ తాతాబొండి గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభమవడం జరిగింది. ఈయన ఇదే కాకుండా ఈ గ్రామంలో ఏదున్నా సరే ముందు ఉంటాను నేను ఉంటాను అని చెప్పి ఆయన చెప్పిన ప్రతి దానికి స్పందించి సేవా కార్యక్రమం కానివ్వండి, ఇలా దాన కార్యక్రమాలు కానివ్వండి, అన్నిటికీ కూడా మా ట్రస్ట్ అధినేత మన దాట్ల రామరాజు గారు ముందుండి ఈ గ్రామంలో ప్రతి దానికి కూడా తోడుండి అన్ని విధాల సహకరించినందుకు ఆయనకి విఘ్నేశ్వరుడు ఆశీస్సులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి మరింత సంపాదించి మరి ఇంకా ఇలాగే దాన ధర్మాలు చేసి ఆయనకి ఇంకా తోడ్పాటుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ శ్రీదేవి ట్రస్ట్ అధినేత వెంకటరామరాజు గారు ఈ కార్యక్రమానికి సవర్లపేటలో పెట్టుకున్నటువంటి వినాయక విగ్రహ కార్యక్రమానికి ఈ ముఖ్య అతిథులుగా మరి శివబాబు గారిని, మరి మిత్రులు తాతాపండు గారిని, అడ్డాల నాగరాజు గారిని, ఇలాగ పెద్దలందరినీ మరి వెంకటరామరాజు గారు ఇలా పిలిచి సేవా కార్యక్రమాలు చేసుకోవటం, మరి ఎంతో రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకోవటం, కలెక్టర్ గారి చేతుల మీద అందుకోవటం, చాలా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి వెంకటరామరాజు గారికి ఈ వినాయకుడు ఆశీస్సులు పూర్తిగా ఉండాలని చెప్పి, అంటే గ్రామంలోని ఎవరైనా సరే ఒకళ్ళిద్దరు ఇలాంటి దాతలు ఉన్నా ఈ గ్రామం సురక్షితంగా ఉంటుంది. అటువంటి గొప్ప వ్యక్తికి నేను మనసారా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీదేవి ట్రస్ట్ వెంకటరామరాజు గారు ఈ ఊళ్ళోనే ఇక చుట్టుపక్కల ఎక్క గ్రామంలో ఏ ఫంక్షన్ జరుగుతుందన్న మినిమం మంచినీళ్ళు, అన్నం అన్నీ పెడతారు, భోజనాలు పెడతారు, రెడీగా ఉంటారు. అలాంటి ఆయన మన ఈ కాలమండలంలో ఉండటం మన అదృష్టం. ఆయనకి నేను మనసారా అభినందిస్తున్నాను. ఆయన ఇంకా పదవులు చేస్తా ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా చాలా చేస్తారని చూస్తున్నాను నేను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతులకు చేదోడు వాదోడుగా అవసరాలకు ఉపయోగపడే విధంగా పరపతి సంఘాలు దోహదపడుతున్నాయి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. లండన్ డిప్యూటీ మేయర్ ఆరేటి ఆర్యన్ ఉదయ్ కు భీమవరంలో పౌర సన్మానం. ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు, పీఎస్సీ చైర్మన్ అంజుబాబు, రాజ్యసభ సభ్యులు పాక. అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో నర్సయ్య అగ్రహారంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. వినాయక చవితి వార్షికోత్సవాల్లో భాగంగా పలు చోట్ల అన్న సమారాధన, స్వామివారి ఊరేగింపు, నిమజ్జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.